సో ఇప్పుడు మనతో ఉన్నారు లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన జనరల్ మేనేజర్ గౌస్ గారు ఉన్నారు. ఇందాక కాలేజ్ గారు చెప్పినట్లుగా మీరు లిఫ్ట్ కస్టమర్ స్పేస్ ను బట్టి డిజైన్ చేసి ఎంత సైజ్ లిఫ్ట్ వస్తుంది అన్నది డ్రాయింగ్ లో చేసి చూపిస్తాను అంటున్నారు. సార్ ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 5x5 స్పేస్ ఉంది. ఈ 5 feet x 5 feet లో మనకి లిఫ్ట్ రావాలి అన్నది ఒక ప్రపోజల్. సో మీరు ఎట్లా తీసుకెళ్తారు దాన్ని ముందుకి? నేను 5x5 అనేది 6 passenger కెపాసిటీ క్యాబిన్ వస్తుంది. దాంట్లోని రెగ్యులర్ ఎవరైనా ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎవరైనా కట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ లిఫ్ట్ కోసం 6 passenger కావాలి అంటే 5x5 లిఫ్ట్ ప్రొవిజన్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. చాలా మంది తెలియక 4x4 1 meter x 1 meter ఇస్తే చిన్న ప్లేస్ వస్తుంది. సో డెఫినెట్లీ ప్రతి కస్టమర్ ఇల్లు కట్టుకునేటప్పుడు లిఫ్ట్ కి ప్రొవిజన్ అనేది 5x5 ఇస్తే 6 passenger కెపాసిటీ వస్తుంది. స్పేస్ ని కూడా యూటిలైజ్ చేసుకొని చెప్తున్నారు అన్నట్లు అర్థమైంది నాకు. ఎక్కువ వేస్ట్ చేయకుండా, లేకపోతే ఎక్కువ తెలియక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు, బట్ స్టిల్ మీరు చాలా స్పేస్ యూటిలైజేషన్ అన్నారు. అంటే ఒక కస్టమర్ ఏది మైండ్ లో ఉంచుకొని అప్రోచ్ అవ్వాలండి? నేను అదే చెప్తున్నాను, మనం 5 feet x 5 feet అనేది ఇస్తే కస్టమర్కి 6 passenger క్యాబిన్లో వెళ్ళేలాగా మోడల్ వస్తుంది. సో 4 passenger కు వాడే మిషన్ ఏదైతే ఉందో 6 passenger కూడా అదే మిషన్ వాడుతున్నాం. రెండోది ఇంకోటి ఏంటంటే 4 passenger కి ఎంతైతే అమౌంట్ అవుతుందో ఇన్స్టాల్ చేయడానికి 6 passenger కూడా అంతే అవుతుంది. సో మనం ఏం చార్జ్ చేసుకోవాలి? 6 passenger కోసం చార్జ్ చేసుకోవాలి మనం కంపల్సరీ. 6 passenger అంటే ఎందుకు ఆ సైజ్ అంటే ఇప్పుడు G+4 అనుకోండి, ఇంట్లో కొంతమంది షిఫ్ట్ అవుతుంటారు, కొన్ని మెటీరియల్స్ ఉంటాయి తీసుకెళ్ళడానికి, ఈ చిన్న ప్లేస్ లో తీసుకెళ్ళడానికి రాదు. సో మినిమం క్యాబిన్ సైజ్ ఏదైతే ఉందో 1000 mm x 1200 mm ఉంది అనుకోండి, చిన్న అల్మారీ కానీ చిన్న ఏమైనా సామాన్లు కానీ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం స్కోప్ ఉంటుంది. అవునండి. సో ఎట్లా డ్రా చేస్తారండి? ఎగ్జాంపుల్ టేబుల్ ఉంది కదండి, దాని మీటర్ ఉంటుంది. ఆ టేబుల్లో నేను మీటర్ ఇందులో డ్రాయింగ్ వేసి చూపిస్తాను. విడ్త్ ఎంత వస్తుంది, డెప్త్ ఎంత వస్తుంది, దీంట్లో ఎంతమంది పడతారు అని అప్పుడు చూపిస్తాను. సో ఇది డ్రాయింగ్ మేడం, 5x5 తీసుకున్నాను కదా, ఇది గేర్ మోటార్ యూజ్ చేస్తాము. లిఫ్ట్స్ 3 types, 3 లిఫ్ట్స్ ఉన్నాయి. 3 మోడల్లో లిఫ్ట్ మనం ఇన్స్టాల్ చేస్తాము. ఒకటి వచ్చేసి గేర్ మోటార్తోని, రెండోది గేర్లెస్ మోటార్తోని, మూడోది హైడ్రాలిక్. నేను వేసింది గేర్ మోటార్తోని ఈ డ్రాయింగ్ వేసాను. ఈ డ్రాయింగ్లో ఈ మోడల్లో మనం లిఫ్ట్ తయారు చేస్తే క్యాబిన్సే ఇంత వస్తుంది, 1200 mm x 1140 mm. దీంట్లో 6 passenger మనం పడతాం. 1200 x 1140 అంటే 6 passengers పడతారు. ఓకే. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వాట్ ఇస్ దిస్? ఏదైతే ఉందో ఈ 54 సైజ్ మినిమం బ్రాకెట్ మనం పెడతాము. ఈ బ్రాకెట్ తర్వాత రైలింగ్ మీరు కింద చూసారు కదా, రైల్స్ అని చెప్పేసి ఈ రైల్స్ వస్తుందండి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ బ్రాకెట్ రైల్స్ అలైన్మెంట్ చేస్తారు. తర్వాత బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో కౌంటర్ ఫ్రేమ్ వస్తుంది, దాంట్లో వెయిట్స్ ఉంటాయి చూడండి, ఈ బ్యాక్ సైడ్ లో వస్తుంది. ఇది కౌంటర్ రైల్ వస్తుంది. ఈ రైల్ కు అటాచ్మెంట్ గా ఇట్లా ఫ్రేమ్ వస్తుంది, కార్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ మీద ఈ క్యాబిన్ కూర్చుంటుంది. ఓకే, ఈ కౌంటర్ సైడ్ ఏమో దీనికి కౌంటర్ ఫ్రేమ్ అంటారు, బ్యాక్ సైడ్ ఉన్నది. సో ఈ బ్యాక్ సైడ్ లో ఇలా కూర్చుంటుంది కదా. సో ఈ కార్ ఫ్రేమ్ కు కౌంటర్ ఫ్రేమ్ కు రోపింగ్ పైన ఏదైతే మిషన్ లో కూర్చుంటుంది కదా, ఈ కౌంటర్ ఫ్రేమ్ కు నుంచి ఈ కార్ ఫ్రేమ్ కు రోప్ హ్యాంగ్ అయి ఉంటుంది డైరెక్ట్. దీన్ని 1:1 రోపింగ్ అంటారు. ఓకే, సో నాకు ఇప్పుడు అర్థమైన దాని ప్రకారం అండి, సో ఇట్లాగా ఒక డ్రాయింగ్ ఇస్తారనమాట. సో ఈ డ్రాయింగ్ లో బేసికల్ గా ఇది యాక్చువల్ ది ప్లేస్ వేర్ ద లిఫ్ట్ సిట్స్ ఇన్, అండ్ ఇది వచ్చేసి లోపల 6 passengers ఎక్కి ఒక క్యాబిన్ స్పేస్ అన్నట్టు. సో ఈ రెండు మీరు చూస్తున్నవి ఇవి బ్రాకెట్స్ అనమాట. అండ్ బేసికల్గా ఇందాక కింద మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కార్ ఫ్రేమ్ అని ఏదైతే అన్నారు, సో దిస్ కమ్స్ యాజ్ ది కార్ ఫ్రేమ్ థింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కౌంటర్ ఫ్రేమ్ ఉంటుంది. సో కార్ ఫ్రేమ్కి కౌంటర్ ఫ్రేమ్కి 1:1 రేషియోలో రోప్ వే అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత వాట్ ఆస్ ది అదర్ థింగ్ స్టాండ్స్ ఫర్, ఇది బ్రాకెట్స్ అని చెప్పారు. దీని పక్కన కార్ ఫ్రేమ్ పైన క్యాబిన్. సో ఓవరాల్ గా ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లయింట్ అప్రూవల్ తీసుకొని అండ్ ఫ్రమ్ హియర్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. పర్ఫెక్ట్. నాకు కూడా లిఫ్ట్ ఎలా ఫంక్షన్ అవుతుందో, లిఫ్ట్ ఏ మెటీరియల్స్ తో తయారు చేస్తారో మీ పుణ్యమా అని చాలా క్లియర్ గా అర్థం అవడం జరుగుతుంది. సో వన్స్ మనకి ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత హౌ డు యూ షిప్ యువర్ ఆర్ హౌ యూ ట్రాన్స్పోర్ట్ యువర్ లిఫ్టింగ్ మెటీరియల్ అండి? మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ అయితే ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు కస్టమర్ హౌస్ కి? అయితే నాకు సేల్స్ మేనేజర్ నాకు మెయిల్ వస్తుంది. సో రేపటి నుంచి మెటల్ ప్రొడక్షన్ లో తీసుకొని డిస్పాచ్ చేయాలి సైట్కి అని చెప్పి నాకు మెయిల్ వస్తే నేను ఏం చేస్తాను, మెయిల్ చెక్ చేసి ఆ కస్టమర్కి సంబంధించిన కొటేషన్ నాకు దగ్గరకు వస్తుంది. అంటే వాళ్ళకి ఎంఎస్ క్యాబిన్ ఇచ్చారా, ఎస్ఎస్ క్యాబిన్ ఇచ్చారా, గేర్ మోటరా, గేర్ లెసా, హైడ్రాలికా, ఏం ఓపెనింగ్, డోర్ ఎంత ఓపెనింగ్ అనేది మొత్తం నాకు డాటా వస్తుంది.
సో నేనేం చేస్తాను, నా టీం ఉంటుంది, డిస్పాచ్కి సంబంధించిన టీం ఉంటుంది. సో నేను వాళ్ళకి ఒక ప్రొఫార్మా రెడీ చేసేసి వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు ప్లాన్ చేసుకుని సైట్కి పంపించడం జరుగుతుంది. ఆ సైట్ పంపించాక మళ్ళీ ఎరెక్షన్ టీం ఉంటుంది, నాకు కాంట్రాక్టర్ ఉంటుంది. సో ఆ టీమ్ హెడ్కి నేను ఇన్ఫార్మ్ చేయగానే నెక్స్ట్ డే ఆ సైట్కి వెళ్ళి పని స్టార్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్. సో ఒకసారి ఆర్డర్ కన్ఫర్మ్ అయిన ఎన్ని డేస్కి ఇన్స్టలేషన్తో పాటు లిఫ్ట్ రెడీ అయిపోతుంది? మినిమం 2 months to 3 months మధ్యలో అయిపోతుంది. 3 months పడుతుంది. మినిమం 3 months అయితే మాక్సిమం క్లోజ్ అయిపోతుంది. గాట్ ఇట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.